ఒక నార్మల్ కంటెంట్ క్రియేటర్ నుండి సక్సెస్ఫుల్ యూట్యూబర్గా మారాలని చాలామందికి ఉంటుంది. కానీ కొందరు మాత్రమే సక్సెస్ అయ్యి మంచి ఎర్నింగ్స్ చేస్తూ ఉంటారు. తెలుగులో కూడా ఎంతోమంది క్రియేటర్స్ ఉన్నా కొందరు మాత్రమే ఆ టాప్ సక్సెస్ లిస్ట్లో ఉన్నారు. దీనికి కారణం వాళ్ళు యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి యూస్ చేసిన ఈ 3 ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ మీకు తెలియనంత వరకు మీరు యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవ్వలేరు. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సింప్లిఫైడ్ స్టోరీ టెల్లింగ్. మీరు చూసినట్టయితే ఈ సక్సెస్ఫుల్ క్రియేటర్స్ అందరూ స్టోరీ టెల్లింగ్ మెథడ్ని యూస్ చేస్తారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ఏ టాపిక్ అయినా ఎంగేజింగ్ ఉండేలాగా పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా యాడ్ చేస్తూ మనకి స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే చాలా సింపుల్ వర్డ్స్ యూజ్ చేసి చెప్తారు. ఈవెన్ 4th or 5th స్టాండర్డ్ వాళ్ళకు కూడా అర్థమయ్యేంత సింపుల్గా చెప్తారు. దీనివల్ల చూసే ఆడియన్స్కి వీడియో బోర్ కొట్టదు. సింపుల్గా చెప్పడం వల్ల ఏజ్తో సంబంధం లేకుండా వీడియో అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఎంగేజింగ్గా క్రియేట్ చేయడం వల్ల ఆడియన్స్కి చూడాలని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. బట్ మనం ఏం చేస్తుంటాం, ఏదో వీడియో చేయాలన్నట్టు ఫాస్ట్గా నచ్చినట్టు వాయిస్ ఓవర్ ఇచ్చి స్టోరీ టెల్లింగ్ మెథడ్ యూస్ చేయకుండా, ఎడిటింగ్ కూడా సరిగ్గా లేకుండా, వీడియో స్క్రిప్ట్ లేకుండా చేస్తుంటాం. దీనివల్ల వీడియో ఇంట్రెస్టింగ్గా లేక, ఎంగేజింగ్గా లేక యావరేజ్ వాచ్ డ్యూరేషన్ తగ్గుతుంది. అప్పుడు అల్గరిథంకి రిక్వైర్డ్ డ్యూరేషన్ లేదని చెప్పేసి మన వీడియోస్ని రికమెండ్ చేయడం కానీ, సజెస్ట్ చేయడం కానీ, వీడియోస్ని పుష్ చేయడం కానీ ఆపేస్తుంది. సో మీరు వాళ్ళలాగా ఫాస్ట్గా గ్రో అవ్వాలి అంటే సింప్లిఫైడ్ స్టోరీ టెల్లింగ్ని యూజ్ చేయండి. దీంట్లో సెకండ్ వన్ వచ్చేసి CTR, AVP, AVPV. మీకు అర్థమయ్యేటట్టుగా సింపుల్గా చెప్తాను. మనం ఎంతసేపు యూట్యూబ్లో మన వీడియోస్కి లైక్స్ రావట్లేవు, సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవ్వట్లేరు, వ్యూస్ రావట్లేవు అని చెప్పేసి ఆలోచిస్తాం తప్ప అసలు యూట్యూబ్ అల్గరిథం వీడియోని పుష్ చేయాలంటే మన వీడియోకి ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మనం అసలు పట్టించుకోము. ఫస్ట్ వన్ వచ్చేసి CTR. ఒకసారి మీ వీడియోస్కున్న CTR చెక్ చేసుకోండి. 10% అబౌవ్ ఉంటే మీ వీడియో థంబ్నెయిల్ అండ్ టైటిల్ ఆడియన్స్ని మీ వీడియో క్లిక్ చేయడానికి అట్రాక్ట్ చేస్తున్నట్టు. ఒకవేళ తక్కువగా ఉంటే మీరు మీ థంబ్నెయిల్ డిజైన్ ప్యాటర్న్ని అండ్ అలాగే టైటిల్ చేంజెస్ అయితే చేస్తూ ఉండాలి. ఇన్ కేస్ మీ CTR బిలో 5% ఉంటే మీరు థంబ్నెయిల్ చేసే విధానాన్ని అండ్ టైటిల్ రాసే విధానాన్ని కంప్లీట్గా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో సెకండ్ వన్ వచ్చేసి AVP అంటే యావరేజ్ వ్యూ పర్సంటేజ్. మీ వీడియోస్కి యావరేజ్ వ్యూ పర్సంటేజ్ వచ్చేసి మినిమం 60 to 70% ఉండాలి. అంటే మీరు ఒక 5 minutes ఉన్న వీడియో అప్లోడ్ చేస్తే దానికి కనీసం 3 నుంచి 4 minutes వరకు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉండాలి. ఎప్పుడైతే మీ వీడియో యొక్క యావరేజ్ వ్యూ పర్సంటేజ్ మినిమం 60 to 70% అయితే ఉంటుందో అప్పుడే మీ వీడియో బాగుందని చెప్పేసి యూట్యూబ్ ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తూ సజెస్ట్ చేస్తూ ఉంటుంది. మీ యావరేజ్ వాచ్ డ్యూరేషన్ సరిగ్గా లేకపోతే మీ స్టోరీ టెల్లింగ్ మెథడ్, వీడియో ఎడిటింగ్ స్టైల్, వాయిస్ ఓవర్, సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వీడియో క్లిప్స్ ఇలా ప్రతి ఒక్కటి ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ యావరేజ్ వాచ్ డ్యూరేషన్ పెరుగుతుంది. AVPV అంటే యావరేజ్ వ్యూస్ పర్ వ్యూవర్. ఒక వ్యూవర్ని మన ఛానల్లో యాక్టివ్ యూజర్ లాగా మన వీడియోస్ని రెగ్యులర్గా చూసేలాగా చేసుకోవాలి అంటే మనం ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవాలి అండ్ రిలేటెడ్ కంటెంట్ వీడియోస్ చేసి ఆ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఎవరైనా మన వీడియోని చూస్తే వాళ్ళకి దానికి మీద రిలేటెడ్గా చేసిన ప్లేలిస్ట్ ఏదైతే ఉంటుందో అది కింద రికమెండ్లో, సజెషన్లో కనపడుతుంది. అప్పుడు వాళ్ళ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ మేము క్లిక్ చేసి చూడడం వల్ల మీ వీడియోస్కి వ్యూస్ పెరుగుతాయి, వాచ్ టైం వస్తుంది అండ్ అలాగే ఆ వీడియోస్ బాగుంటే యూట్యూబ్లో ర్యాంక్ అవుతాయి. ఇలా మీరు మిగిలిన క్రియేటర్స్ లాగా వ్యూస్ మీద, సబ్స్క్రైబర్స్ మీద, లైక్స్ మీద ఫోకస్ చేయకుండా మీరు వచ్చేసి CTR, యావరేజ్ వ్యూ పర్సంటేజ్ అండ్ యావరేజ్ వ్యూస్ పర్ వ్యూవర్ మీద అయితే ఫోకస్ చేయండి. అప్పుడు మీరు యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు. అండ్ దీంట్లో థర్డ్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వన్. దీనివల్లే వాళ్ళకి యూట్యూబ్లో ఒక యూనిక్నెస్ క్రియేట్ అయింది అండ్ వాళ్ళ ఛానల్ ఫాస్ట్గా గ్రో అవడానికి యూస్ఫుల్ అయింది. థర్డ్ వన్ వచ్చేసి ఎస్టాబ్లిష్ ఓన్ USP. ఇక్కడున్న వాళ్ళందరూ ఓన్ యూనిక్ సెల్లింగ్ ప్రిపరేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అంటే వాళ్ళు వీడియోస్ చేసే కేటగిరీలో ఆడియన్స్ లిస్ట్లో వీళ్ళలాగా కంటెంట్ ఎవరు చేయలేరు అనేలాగా ఒక మంచి ఇంప్రెషన్ని క్రియేట్ చేసుకున్నారు. దీనివల్ల వీళ్ళ కేటగిరీలో ఎన్ని ఛానల్స్ ఉన్నా, న్యూ ఛానల్స్ ఎన్ని వచ్చినా కూడా వీళ్ళ ఓన్ ఐడెంటిటీ, క్రియేటివిటీ, యూనిక్నెస్ వీళ్ళకే ఉంటుంది. మీరు ఇలాగే ఓన్ యూనిక్ సెల్లింగ్ ప్రిపరేషన్ని బిల్డ్ చేసుకుంటే మీకు యూనిక్నెస్ రావడమే కాక మీ కేటగిరీలో మీరు టాప్ యూట్యూబర్గా ఉంటారు. ఆడియన్స్కి మీ మీద మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవడమే కాక మీ మీద, మీ కంటెంట్ మీద ఒక నమ్మకం క్రియేట్ అవుతుంది. మీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు మీ ఆడియన్స్కి వాల్యూ ఇవ్వండి. ఆడియన్స్కి ఎందుకు వాల్యూ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలో నేను నెక్స్ట్ చెప్పబోయే ఈ 1% యూట్యూబర్స్ 6 సీక్రెట్స్లో డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియోలో చెప్పిన 3 ఫార్ములాస్ యూజ్ చేసుకొని మీరు యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అయ్యి ఈ సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ లిస్ట్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మీకు యూట్యూబ్లో 99% క్రియేటర్స్ ఫెయిల్ అయితే ఓన్లీ 1% క్రియేటర్సే ఎలా యూట్యూబ్లో సక్సెస్ అయ్యారు, వాళ్ళు యూజ్ చేసిన 6 సీక్రెట్స్ ఏంటో ఈ సాటర్డే రోజు 6:30కి వచ్చే వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే మన ఛానల్లో మీరు యూట్యూబ్లో గ్రో అవ్వడానికి యూస్ఫుల్ అయ్యే విధంగా ఎన్నో మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. వీలైతే చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్.